చిన్నప్పటి నుండి కలిసే పెరిగారు. ఒకే స్కూల్, ఒకే కాలేజ్. అయినప్పటికీ యశ్వంత్, మౌనిక సైలెంట్గా ఒకే గదిలో ఉన్నారు. పెళ్లి తర్వాత శోభనం వాళ్ళకి కాస్త ఇబ్బందిగా అనిపించింది. మౌనిక చేతిలో ఉన్న పాల గ్లాస్ని తీసుకొని, మన మధ్య ఈ ఫార్మాలిటీస్ అవసరమా అని అడిగాడు. ఏమో, నీతో ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. అసలు మన వాళ్ళు ఎందుకు ఇంత సడన్గా పెళ్లి జరిపించారో కూడా తెలియడం లేదు. సడన్గా నాన్న మనకి ఎంగేజ్మెంట్ చేశాడు. కళ్ళు మూసి తెరిచేలోగా పెళ్ళి కూడా జరిగిపోయింది. నువ్వేంటో నాకు తెలుసు. అంకుల్ ఆంటీ కూడా ఎలాంటి వాళ్ళో బాగా తెలుసు. అయినా సరే అందరితో అంత చనువుగా మాట్లాడలేకపోతున్నాను. నిన్నటి వరకు పేరు పెట్టి ఒరే అని పిలిచాను. కానీ ఇప్పుడు మీరు అని మర్యాద ఇచ్చి పిలుస్తున్నాను. ఒక్క నిర్ణయం మన స్నేహాన్ని, పిలుపుని, మన జీవితాలని మార్చేసింది. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే. కానీ ఎందుకో తెలియని భయం. నా పరిస్థితే ఇలా ఉంది అంటే ఇక మాధవి పరిస్థితి అక్కడ ఎలా ఉందో. ముందు పెళ్ళి వేరే అబ్బాయితో ఫిక్స్ అయింది. తర్వాత పెళ్లి కొడుకే మారిపోయాడు. అరవింద్ గారికి ఒక పాప ఉంది. వాళ్ళ నానమ్మ చాదస్తపు మనిషి. ఆయన చాలా మంచివారే. కానీ మాధవిని అర్థం చేసుకుని అండగా నిలబడతాడా? అసలు మాధవి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదు. ఆ ఇంట్లో అది అడ్జస్ట్ అయి ఉండగలదా అని మౌనిక మాధవి గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడడం మొదలుపెట్టింది. యశ్వంత్ పక్కన పెట్టిన పాల గ్లాస్ని మౌనిక చేతికి ఇచ్చి, ముందు నువ్వు పాలు తాగు, కాస్త టెన్షన్ తగ్గించుకో. మాధవి తెలివైంది. నువ్వు మీ చెల్లిని ఎడారిలో వదిలిపెట్టి వచ్చినా బ్రతికేయగలదు. ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడకు. ఇంకో విషయం, మీ ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు మనమిద్దరం ప్రేమించుకుంటున్నామని భ్రమపడ్డారు. అందుకే మన నిర్ణయం ఏమిటో తెలుసుకోకుండానే మనకి పెళ్లి చేశారు. జరిగిపోయిన పెళ్లి గురించి ఆలోచించి మనం బాధపడడం కంటే మన కళ్ళ ముందు ఉన్న మన అమ్మ నాన్నలని బాధపడకుండా చూసుకోవడం బెటర్ కదా. ఇప్పుడు మన మధ్య ప్రేమ లేదు అని వాళ్ళకు తెలిస్తే తప్పు చేశాము అని బాధపడతారు. వాళ్లకు తెలియకుండా మనమే జాగ్రత్త పడాలి అని యశ్వంత్ చెప్పగానే మౌనిక నోరెళ్ళపెట్టి, అంటే ఏం చేయాలి, నటించాలా అని అడిగింది. అతను నవ్వుతూ, నటించే అవసరం లేదు. పెళ్ళికి ముందు మనం ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా ఫ్రెండ్స్లా అలాగే ఉందాం. కాకపోతే కాలేజీకి వెళ్ళేటప్పుడు రోజు నువ్వు మీ ఇంటి నుండి వచ్చేదానివి. ఇక నుండి ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో నుండి ఒకే బండి పైన కాలేజీకి వెళ్తాం. అంతే తేడా. నువ్వు టెన్షన్ పడకు, కంగారు పడకు. పిలిచే విధానం మారింది, అంతేకాని మనం మారలేదు కదా. మనం ఎప్పటిలాగే ఫ్రెండ్స్లా ఉండిపోదామని చెప్పడంతో మౌనిక మనసులో ఉన్న కంగారుని తగ్గించుకుంది. ఆమె చేతిలో ఉన్న పాలని తాగేసి, హమ్మయ్య, ఇప్పుడు తృప్తిగా ఉంది అని చెప్పింది. నాకు నిద్ర పట్టడం లేదు. ఇప్పుడు బయటికి వెళ్తే అందరూ నన్ను వింతగా చూస్తారు. నీ దగ్గరికి వచ్చి ఎన్నో ప్రశ్నలు వేస్తారు. అదంతా ఇప్పుడు మనకు అవసరమా? నేను బాల్కనీలో కూర్చుంటాను, నువ్వు హాయిగా పడుకో అని చెప్పి వాళ్ళ గది బాల్కనీ డోర్ తెరిచి చీకట్లో కూర్చున్నాడు. మౌనిక చేతికి ఉన్న గాజులని, మెడలో ఉన్న నగలని తీసి టేబుల్ పైన పెట్టేసి చీర మార్చుకొని ఆమెకు కంఫర్ట్ అయిన డ్రెస్ వేసుకొని లైట్స్ అన్నీ ఆఫ్ చేసి అమ్మా నాన్నల గురించి ఆలోచించింది. ఇంట్లో ఇద్దరు ఉన్నారు. మమ్మల్ని మిస్ అవుతున్నారో ఏమో. నాన్న మందులు వేసుకున్నాడా అని ఆలోచిస్తూనే ఫోన్ చేతిలోకి తీసుకొని వాళ్ళ నాన్న నెంబర్కి డయల్ చేసింది. మూర్తి, వాణి పడుకొని ఉన్నారు, కానీ నిద్రపోలేదు. మౌనిక, మాధవిల పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సడన్గా మౌనిక దగ్గర నుండి ఫోన్ రావడంతో మూర్తి కంగారు పడిపోయాడు. అదేంటి, టైం 12 కావస్తుంది, ఈ సమయంలో ఫోన్ చేసిందేంటి అని కంగారు పడుతూనే హలో అని అన్నాడు. ఏం చేస్తున్నారు నాన్న? మీరు ఇంకా పడుకోలేదా? భోజనం చేశారా? మందులు వేసుకున్నారా? అమ్మ ఏం చేస్తుంది? మమ్మల్ని తలుచుకుంటూ బాధపడుతున్నారా అని అడిగింది. మూర్తి నవ్వుతూ, అమ్మా, నేను భోజనం చేసిన తర్వాత మందులు వేసుకున్నాను. మీ అమ్మ కూడా తృప్తిగా భోజనం చేసింది. మేము సంతోషంగా ఉన్నాము. నువ్వు మా గురించి ఆలోచించి టైం చూసుకోకుండా ఇలా ఫోన్ చేస్తే యశ్వంత్ బాబు ఏమనుకుంటాడు? నా గురించి ఆలోచించకమ్మా, హాయిగా పడుకో అని చెప్పాడు. వాణి మూర్తి దగ్గర నుండి ఫోన్ లాక్కుంది. ఏం చేస్తున్నావే? అసలు ఈరోజు నీకు యశ్వంత్కి ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు కదా, మరి అతని పక్కన పెట్టుకొని ఇలా పుట్టింటి వాళ్ళకు ఫోన్ చేయడం ఏమైనా బాగుందా? యశ్వంత్ మంచివాడు కాబట్టి ఏమీ అనుకోడు. అతని స్థానంలో మరో అబ్బాయి ఉండి ఉంటే నీకు భర్త అంటే ఏమిటో విలువ తెలిసి వచ్చేది. మీ నాన్నని చూసుకోవడానికి నేను ఉన్నాను, ఇక ఫోన్ పెట్టేసేయ్, ఆ అబ్బాయితో చనువుగా ఉండు అని తిట్టినట్టుగా ప్రేమగా వార్నింగ్ ఇచ్చి
వాణి నవ్వుతూ కాల్ కట్ చేసింది. అమ్మ చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉందిలే. నేనే అనవసరంగా కంగారు పడిపోయి ఫోన్ చేశాను. యశ్వంత్ ఏంటి ఇంకా బయటే ఉన్నాడు? పడుకోడా? అని బాల్కనీ వైపుకు వెళ్ళింది. అతను నేలపై అలాగే పడుకొని ఉండడం చూసి నిద్ర లేపాలి అనుకుంది. కానీ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక దుప్పటి తెచ్చి అతనిపై కప్పింది. మౌనిక వెళ్ళిపోగానే యశ్వంత్ కళ్ళు తెరిచి చూశాడు. నిజానికి అతను నిద్రపోలేదు. మౌనిక రాకని గమనించి నిద్రపోయినట్టుగా నటించాడు. ఫోన్లో ఉన్న సితారా ఫొటోస్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకొని ఒక్కొక్క మెసేజ్ని ఆమె ఫొటోస్ని డిలీట్ చేస్తూ సితారాని ప్రేమించినందుకు బాధపడుతూ ఉన్నాడు. మాధవి హనీని నిద్రపుచ్చి ఆమె కూడా పడుకుంది. హనీ మాధవిపై కాళ్ళు చేతులు వేయడంతో మెలకువ వచ్చింది. టైం చూసింది. ఇంకా తెల్లవారలేదు అని అటు ఇటు చూసి తండ్రి గురించి కంగారు పడిపోయి ఫోన్ చేసింది అతనికి. అబ్బా! మళ్ళీ మౌనికనే ఫోన్ చేసిందా? అని వాణి విసుక్కుంటూనే కాల్ లిఫ్ట్ చేసింది. మళ్ళీ ఏమైందే? అని తిట్టినట్టుగా అడిగింది. అమ్మా ఏం చేస్తున్నావు? అని అడిగిన మాధవి గొంతు విని వాణి స్క్రీన్పై ఉన్న నెంబర్ని చూసింది. మాధవి నువ్వా? ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేశావు? అని అడిగింది. ఏం చెప్పాలో మాధవికి అర్థం కావడం లేదు. తల కొట్టుకుంటూ ఏమీ లేదు. ఇప్పుడే మెలకువ వచ్చింది. ఎందుకో మీతో మాట్లాడాలి అనిపించింది. నాన్న ఏం చేస్తున్నాడు? అని అడిగింది. నాన్ననా? ఇప్పుడే పడుకున్నాడు. ఇప్పుడా? అంటే రాత్రంతా మీరు మేల్కొనే ఉన్నారా? ఎందుకు? ఏమైంది? నాన్న బానే ఉన్నాడా? అని అడిగింది. అయ్యో! ఏమైంది మీ ఇద్దరికీ? రాత్రి 12 గంటల సమయంలో మీ అక్క ఫోన్ చేసి కంగారు పడిపోయింది. మీ నాన్నతో మాట్లాడింది. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి విసిగిస్తున్నావు అని చెప్పగానే మాధవి కాస్త కంగారు తగ్గించుకొని హమ్మయ్య! నాన్న బానే ఉన్నాడన్నమాట అని ఊపిరి పీల్చుకుంది. ఇక తిట్టడం ఆపు, పడుకో. నేను కూడా పడుకోవడానికి ట్రై చేస్తాను అని చెప్పి కోపంగా కాల్ కట్ చేసింది. ఏంటి ఈ పిల్ల? ఫోన్ చేసి నిద్ర లేపింది. ఇప్పుడు పడుకో అని చెప్తే ఎలా నిద్ర పడుతుంది? అని వాణి విసుక్కుంది. మౌని, అమ్మ మౌని అని ప్రేమగా డోర్ కొడుతూ నిర్మల మౌనికని నిద్ర లేపింది. తల్లి గొంతు విని యశ్వంత్ బాల్కనీలో నుండి బెడ్ పైకి చేరుకున్నాడు. మౌనిక డోర్ ఓపెన్ చేసింది. మౌనిక డ్రెస్ చేంజ్ చేసుకొని ఉంది. అది చూసి నిర్మల వాళ్ళిద్దరి మధ్య జరగాల్సింది జరిగిపోయింది అని సంతోషించింది. అలసిపోయినట్టున్నావు, వెళ్ళి స్నానం చేసుకో అమ్మా, రిలీఫ్గా ఉంటుంది. అలాగే చీర కట్టుకో, రాత్రి నీకు పెట్టిన నగలు కూడా పెట్టుకో. ఇంట్లో ఇంకా బంధువులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయే వరకు నువ్వు చీరనే కట్టుకో అని చెప్పి బెడ్పై పడుకొని ఉన్న కొడుకు వైపు చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయ్యో మర్చిపోయాను అంటూ నిర్మల మళ్ళీ వెనక్కి వచ్చేసి అమ్మ మౌనిక, వాడిని కూడా నిద్రలేపు, గుడిలో పూజ ఉంది, మనమందరము అక్కడికే వెళ్ళాలి. మీ అమ్మ నాన్న మీ చెల్లెలు అరవింద్ కూడా అక్కడికే వస్తున్నారు అని చెప్పింది. మౌనిక చాలా సంతోషపడిపోయింది. యశో విన్నావు కదా, ఇంకా పడుకొని ఉన్నావెందుకు? తొందరగా ఇద్దరం రెడీ అవ్వాలి, గుడికి వెళ్ళాలి అని చెప్పి మౌనిక వాష్రూమ్లోకి వెళ్ళింది. స్నానం చేసుకుని బయటికి వచ్చింది. ఇంకా పడుకొని ఉన్న యశ్వంత్ వైపు చూసి ఏంటి ఇంకా పడుకొని ఉన్నావా, తొందరగా పద అంటూ అతని భుజంపై కొట్టి మరీ నిద్రలేపింది. అబ్బా విసిగించకు, 5 నిమిషాలు అంటూ అతను ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఏంటి నాటకలా? 5 నిమిషాలు అని చెప్పి 20 నిమిషాల వరకు పడుకుంటావు, నీ గురించి నాకు తెలియదా? తొందరగా స్నానం చేస్తే అందరం కలిసి గుడికి వెళ్ళాలి అని చెప్పింది. అతను ఎంతకు మాట వినకపోవడంతో మళ్ళీ చిన్నగా కుట్టబోయింది. యశ్వంత్ కళ్ళు తెరిచి ఆమె చేతులను పట్టుకొని ఏం చేస్తున్నావు అంటూ గట్టిగా లాగేసరికి మౌనిక యశ్వంత్పై పడిపోయింది. అప్పుడే స్నానం చేసి వచ్చింది. ఆమె కుర్ర నుండి వస్తున్న నీటి చుక్కలు అతన్ని తడిపేస్తూ ఉన్నాయి. ఊహించని ఆ కౌగిలింత ఇద్దరికీ ఇబ్బందిగా అనిపించింది. ఏం చేస్తున్నావు? ఇలా మన ఇద్దరిని ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంటూ మౌనిక పైకి లేచింది. యశ్వంత్కి చాలా ఇబ్బందిగా అనిపించి ఏమీ మాట్లాడకుండా వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. మౌనిక అతను వెళ్ళగానే తలకుట్టుకుంటూ ఏమనుకుంటారు, ఇద్దరం భార్యాభర్తలమే కదా, మా గురించి తప్పుగా ఎందుకు ఆలోచిస్తారు అని నవ్వుకుంది. అతను తాకిన చోట ఆమె కూడా చేతితో తాకి సిగ్గుపడిపోయింది. అత్తగారు చెప్పినట్టుగానే చక్కగా చీర కట్టుకొని నగలు పెట్టుకొని అందరి దగ్గరికి వెళ్ళింది. యశ్వంత్ కూడా రెడీ అయ్యి వచ్చాడు. అప్పటికే నిర్మల పూజ చేసింది. కోడలికి కొడుకుకి హారతి ఇచ్చింది.
వాళ్ళు హారతి తీసుకున్న తర్వాత పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. అమ్మా, కాస్త కాఫీ ఇస్తావా అని యశ్వంత్ అడిగాడు. ఇంట్లో ఉన్న బంధువులు నవ్వుతూ, ఒరేయ్, గుడిలో పూజ ఉంది, పూజ పూర్తయ్యే వరకు మీ ఇద్దరూ ఏమీ తినకూడదు, తాగకూడదు అని చెప్పగానే యశ్వంత్ చిన్నపిల్లవాడిలా ముఖం పెట్టి, ఏంటమ్మా ఇదంతా అన్నట్టుగా తల్లి వైపు చూశాడు. గుడికి వెళ్ళిన తర్వాత పంతులు గారు చెప్పినట్టుగా పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. యశ్వంత్ మౌనిక వైపు చూసి, ఏటి, నీకు ఆకలి వేయడం లేదా అని అడిగాడు. ఆకలిగానే ఉంది, కానీ సంతోషంగా ఉన్నాను కదా, ఆకలి గుర్తుకు రావడం లేదు అని చెప్పింది. ఎందుకు సంతోషం? నన్ను పెళ్లి చేసుకున్నందుకా అని అడిగాడు. అబ్బా, అందగాడివి అని ఫీల్ అవుతున్నావా? నిన్ను పెళ్లి చేసుకున్నందుకు కాదులే, అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా, మాధవి కూడా వస్తుంది అందుకు అని చెప్పింది. వాళ్ళు వస్తే ఎందుకు సంతోషం? వాళ్ళు మీ అమ్మ నాన్నలు మీ చెల్లెలే కదా, ఎప్పుడైనా చూడొచ్చు అని అన్నాడు. నీకు తెలీదు, అయినా పెళ్లి తర్వాత అమ్మాయి జీవితం మారిపోతుంది. మీకేంటి, మగవాళ్ళు పెళ్లి తర్వాత కూడా అమ్మ నాన్నలతోనే ఉండిపోతారు, కానీ మేము అలా ఉండలేము కదా. వాళ్ళని చూడడానికి ఇలాంటి చిన్న చిన్న అవకాశాల కోసం ఎదురు చూడాల్సిందే. కానీ బాగుంది ఈ ఫీలింగ్ కూడా అని నవ్వుతూ చెప్పింది. నిజమే, అమ్మాయిలు చాలా గ్రేట్ ఇలాంటి విషయాల్లో అని యశ్వంత్ మౌనికని చూస్తూ మనసులోనే అనుకున్నాడు. అంతలోనే వాణి, మూర్తి గుడికి వచ్చారు. వాళ్ళని చూడగానే మౌనిక ముఖం వెలిగిపోయింది. హనీని స్కూల్కి పంపించిన తర్వాత మాధవి, అరవింద్ చక్కగా రెడీ అయ్యారు. మాధవికి చీర కట్టుకోవడం రాకపోవడంతో ఇంట్లో ఉన్న పని వాళ్ళు హెల్ప్ చేశారు. మాధవి నవ్వు ముఖంతో లేదు, కోపంగా లేదు, ఏదో ఉన్నాను అన్నట్టుగా ఉంది. దాదాపు అరవింద్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇద్దరిని గమనించింది దేవకమ్మ. వీళ్ళు ఇలా ఉంటే ఎప్పటికీ వీళ్ళ మధ్య సఖ్యత పెరగదు అని ఆలోచించి, నేను కూడా మీతో పాటు వస్తాను, అక్కడ మీ వాళ్ళతో మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి అని చెప్పింది. మాధవి కంగారు పడిపోయింది. ఏ విషయం గురించి మాట్లాడతారో అని అడిగింది. అందరూ ముందు మాట్లాడతాను కదా, మీకు కూడా అప్పుడే తెలుస్తుందిలేండి, పదండి అని చెప్పింది. మాధవి అరవింద్ వైపు చూసింది. అతను ఒక్క నిమిషం ఆలోచించి, నానమ్మ, అక్కడికి వచ్చి నువ్వేం చేస్తావు? అయినా వాళ్ళతో ఏం మాట్లాడతావు, ఇంట్లోనే ఉండు అని చెప్పాడు. లేదు, ఆయన పూజ గుడిలో కదా, దైవ దర్శనం నేను కూడా చేసుకోవాలి, నోరు మూసుకొని పదండి అని గట్టిగా అన్నది. ఒకవేళ నానమ్మ ఈ పెళ్ళి కేవలం హనీ కోసం మాత్రమే చేసుకున్నాను అని వాళ్ళతో చెప్పేస్తుందా? అసలే మూర్తి గారి పరిస్థితి బాలేదు, కూతురికి అన్యాయం జరిగింది అని అతను బాధపడతాడేమో అని అరవింద్ మనసులోనే అనుకుంటూ ఉన్నాడు. మాధవి కూడా ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంది. వీళ్ళు గుడికి చేరుకోగానే అందరూ చాలా సంతోషంగా అరవింద్ని, దేవకమ్మని పలకరించారు. వాళ్లకు మర్యాద ఇస్తూనే మాధవిని గుండెలకు హత్తుకున్నారు. మాధవి తల్లితో ఎక్కువ చనువుగా ఉంటుంది, కానీ తల్లి వైపు చూసి, నాన్న ఎలా ఉన్నావో అని ప్రేమగా అడిగి అతని పక్కనే కూర్చుంది. యశ్వంత్, మౌనిక ఇద్దరు పూజ పూర్తి చేసుకున్నారు. ఏంటే మాధవి, వచ్చినప్పటి నుండి మీ నాన్న దగ్గరే ఉన్నావు, అరవింద్ బాబు ఏమనుకుంటాడు, వెళ్ళి ప్రసాదం ఇవ్వు అని తల్లి చెప్పింది. అందరూ ఉన్నారు, వీళ్ళకు అనుమానం వస్తుంది, అరవింద్ని అవాయిడ్ చేయకూడదు అని తల్లి చెప్పినట్టుగానే ప్రసాదం తీసుకొని దేవకమ్మకి, అరవింద్కి ఇచ్చింది మాధవి. అతను కూడా మొహమాటంగానే మాధవి ఇచ్చిన ప్రసాదం కళ్ళకి అద్దుకొని తినేశాడు. పూజ పూర్తయినట్టే కదా, ఇప్పుడు మీ అందరితో నేను ఒక విషయం మాట్లాడాలి అని దేవకమ్మ అనగానే అరవింద్, మాధవి కంగారు పడిపోయారు. అరవింద్ ఎంత చెప్పినా దేవకమ్మ వినడం లేదు. అసలు మీరు ఏమనుకొని వీళ్ళిద్దరికీ పెళ్లి చేశారు? నేను పెద్దదాన్ని, బ్రతికే ఉన్నాను కదా, నాతో చెప్పాలి అనిపించలేదా అని ఆమె అడిగేసరికి అందరూ బిత్తరపోయి నోరెళ్ళబెట్టి అలాగే చూస్తూ ఉండిపోయారు. తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈరోజుకి స్టోరీ ఇంతేనండి. కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.